పంట కాలువలు ఇదంతా పంట కాలం మీరు అడిగింది ఇది అడిగారు మనం అక్కడ నుంచి అడిగినాం. ఈ స్ట్రైట్ ఎదురు కూడా ఇదంతా పట్ట భూమే. ఇప్పుడు మనకి ఇళ్ల స్థలాలకు తీసుకున్నాక ఎప్పుడో తీసుకున్నారు. ఇది వరకు గవర్నమెంట్ ల్యాండ్ కింద మారింది. రిమైనింగ్ అంతా పట్టా భూమి ఉంది. ఈ పక్క నుంచి ఈ ముందు నుంచి కూడా మళ్ళీ అంతా పట్టా భూమి. గ్రీన్ కలర్ ఇది చెరువు प्रसाद के प्रसाद कर ले के प्रसाद कर ఇక్కడ వెనకాల చుట్టూ ఒకటప్పుడే అప్పుడు ఇదిగో ఇప్పుడు అది దారి అది వచ్చి ఇక్కడ కలిసిద్ది కదా. ఈ కొద్దిగా లెక్క అన్నా రేటు కట్టి గవర్నమెంట్ ఆయన అందరం కలిసి అడుగుదాంటే అది అవదంటున్నారు. ఏది అవదంటున్నారు. మరి గవర్నమెంట్ ఏ సాయం చేసిద్దో చేయండి. మేము ఏది అడిగినా కానీ సొంత ఎలా ఇస్తారు, అది దాని కిందకు పోయింది, ఇది దీని కిందకు పోయిందంటే మాకేం తెలిసిద్దండి. మాకు కావాల్సింది దారండి. విషయం ఏంటంటే కమిషనర్ గారు కృష్ణతేజ గారికి లెటర్ చెప్పేసారు. మీరు అదే చెప్పారు కదా, వెళ్ళొచ్చాము. వాళ్ళు చెప్పేది ఏంటంటే మీకు ఆల్రెడీ ప్లాట్కి పల్లెలో నుంచి ఒక దారి ఉంది, పెద్ద రోడ్డు చూపిస్తారు. ఉండదు మా దగ్గర ఉంటే సబ్ డివిజన్ చేసారు. అంటే ఏంటంటే మా రికార్డులో ఏముందంటే అంతకు ముందు ఇక్కడ ఒక కాలం ఉండేది, ఒక గీత ఉంది. ఆ గీత అది ఎంత అడుగు ఉండిద్దా, 2 అడుగులు ఉండిద్దా, ఎవరైనా డాక్యుమెంట్లు మెన్షన్ చేసుకుంటూ ఉండిద్ది తప్పితే మా పరంగా ఏముండదు. మా డాక్యుమెంట్స్ అయితే 4 గజాలు ఉందని సార్ వెనకాల. వీళ్ళ డాక్యుమెంట్ లో 4 గజాలని ఉంది రాసింది సార్. ఆ డాక్యుమెంట్స్ అన్నిటిలో కూడా పంట కాలం సరద్దనే ఉంటుంది. వాటిల్లో మెజర్మెంట్ ఏదైనా ఉంటే దాన్ని బట్టి మనం దాంట్లో దారుడుగా ఉంటారు, ఇంకో దాంట్లో 3 గజాలు. యావరేజ్ గా ఎంత రిక్వైర్మెంట్ శ్మశానానికి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఒకసారి చూడండి. అదే ఇటు దారి ఉంది అనుకో, ఇటు దగ్గర విషయం ఏంటంటే అమ్మా, నేను మీకు వివరంగా చెప్పేది, గత గవర్నమెంట్ లో వాళ్ళు అర్థం లేకుండా ఇచ్చారు. అన్నం పెట్టారు, మంచినీళ్ళు మర్చిపోయారు. అది మంచినీళ్ళు ఇవ్వాలంటే జల అనేది చాలా మీరు ఇవ్వాలి, ఎక్కువ తగ్గాలి. మరి అది అన్నం పెట్టిన వాళ్ళనే మనం అప్పుడు వేసేసుకున్నాం, కానీ దారి లేదు. ఇప్పుడు కొంత ఏంటంటే అంటే కొంత హిందూ సాంప్రదాయం వాళ్ళు మళ్ళీ అటెండి ఇవన్నీ కొంచెం అది కూడా ఏం కాదు కాదండి. కేవలం ఆడవాళ్ళం పిల్లల స్కూల్కి వెళ్తాక ముందు అన్ని రకాలుగా ఉంటాయి. నీకు వచ్చిన ఇబ్బంది ఇది, ఇంకొకరికి ఇంకో ఇబ్బంది. అప్పుడు గవర్నమెంట్ లో అండి ఎక్కడైనా రోడ్డు ఇస్తున్నారంటే ఇక్కడ రోడ్లు ఏంది ఇట్లా ఇస్తే అట్టాగాని అడుగుతుంటేనండి అప్పుడు ఆ పక్షాన్ని ఉండే వాళ్ళు ఉంటారు కదండి. అసలు ముందు ఈ మనిషిని తీసుకెళ్లి బయట పడేయండి, ఈ మనిషికి ఇక్కడ చోటు ఎవరు ఇచ్చారని అట్లా మాట్లాడారు. అప్పుడు ఇళ్ల స్థలాలు ఇట్లా రోడ్డు లేకుండా వెంటనే అడిగిన వాళ్ళందరినీ అసలు ఒక లెక్కలో తీసేసేయండి అన్నారు. దీన్ని ఏంటంటే శాస్త్ర పరిష్కారం